హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నానిని. మా పిల్లలు తినడానికి ఏమైనా చేయమన్నారని బ్రెడ్తో కొత్తగా ఒక స్వీట్ తయారు చేస్తున్నాను. దానికి కావలసినవి బ్రెడ్ పీసెస్, మనకి ఇంట్లోకి ఎన్ని అవసరం అయితే అన్ని తీసుకోవాలి. పచ్చి కొబ్బరి, బాదం, జీడిపప్పు, కొంచెం పంచదార, వేయించడానికి ఆయిలు. నేను ఇంట్లో ఖర్జూరం ఉంటే అది కూడా వేసుకుంటున్నాను. మనకి ఏముంటే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. నేను స్వీట్లోకి యాలక్కాయలు, పంచదార వేసి మిక్సీ పట్టి ఒక డబ్బాలో పోసుకుని ఉండొచ్చుకుంటాను. పై పొట్టు అయితే వలనండి ఇలాగే వేసేస్తాను. మెత్తగా మిక్సీ పట్టేసి పంచదార వేసుకుని మిక్సీ పట్టి దాన్ని ఒక డబ్బాలో వేసుకుని ఉండొచ్చుకుంటాను అన్నమాట. ఎప్పటికప్పుడు సిదగొట్టే పని లేకుండా. అయిపోయినప్పుడు ఎప్పుడైనా అయితే అర్జెంటుగా సిదగొడతాను. ఇప్పుడు వీటిని మిక్సీ పడతాను. ముందు ఇది డబ్బాలో వేసేటప్పుడు ఈ పీసులాంటిదంతా తీసేసి టీ పొడిలో వేసేస్తాను. టీ మంచి స్మెల్ వస్తుంది కదా. ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే తీపికి సరిపోయేంత పంచదార వేసుకుని మిక్సీ పడతాను. మర్చిపోయాను, పంచదార ఇప్పుడు వేయొద్దు, ముందు ఉట్టి కూరే చెయ్యాలి దీన్ని. ఇప్పుడు ఈ బ్రెడ్ ఈ బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి, చుట్టూ ఉన్నది. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. ఆ గిన్నె వేడెక్కింది. పప్పులు వేయించుకుందాం. అదే నేతిలో కొబ్బరికూర వేయించుకుందాం. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో మనకి తీపి సరిపోయేలాగా పంచదార వేసుకోవాలి. సరిపోద్ది. ఈ బ్రెడ్ని చపాతీలాగా నొక్కి ఇలాగా పలచగా ఎట్టి చేయాలి. చేసి చూపిస్తాను. ఈ 4 కూడా పలసగా ఒత్తేసి ఉంచాను. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే యాలక్కాయ పొడి కూడా వేసాను. స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసాను. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు వీటి పైన ఈ కొబ్బరి ఇవన్నీ కలిపిన కూరు ఇలా వేసుకోవాలి. వేసుకునేది ఇలాగ మడతెట్టి చూపిస్తాను మళ్ళీ. ఆ 3 బ్రెడ్లలోని కొబ్బరికూర పెట్టేసాను. వాటిని రౌండ్గా చుట్టేస్తాను. ఇలా చుట్టుకున్నాను. వీటిని ఆయిల్లో వేయించుకుందాం. ఒక్కొక్క బ్రెడ్ సరిపోలేదు, కూర బయటకు వచ్చేస్తుందని ఇంకో బ్రెడ్ తీసేసాను 4 గట్లకి కూడా. ఆయిల్ ఇటెక్కింది. నెమ్మదిగా వేసుకుందాం విడిపోకుండా. ఇవి ఇలాగా రోల్లో చుట్టేటప్పుడు కొంచెం తడి చేతితో చుట్టాలి. అది నేను చూపించలేదు. తడి చేసుకుంటే బ్రెడ్ ముక్కలు బాగా మెత్తగా అయ్యి ఇలా చుట్టడానికి వీలవుతుంది. వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత తిరగేసుకోవాలి.
అనుకోండి. ఆ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని ఎక్కువగా కలిపేయకుండా నెమ్మదిగా తిరగేసుకుంటూ వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను ట్రై చేశాను, ఈవేళ కొత్తగా ట్రై చేశాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. నిన్న పెద్ద ఉసిరికాయ పచ్చడి కూడా నేను అందరూ పెట్టే విధంగా కాకుండా నేను వెరైటీగా తయారు చేసి పెట్టాను. వీడియో చూడండి. ఎవరైనా మన ఇంటికి స్నేహితులు బంధువులు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి. ఇదేంటో కూడా తెలుసుకోలేరు, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేగిపోయి తీసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేను 4 చేసాను. మీకు ఎన్ని కావలిస్తే అన్ని చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగా చాలా బాగున్నాయి టేస్ట్. ఈ ఐటెం ఇప్పటికొచ్చి ఎవరు చేయలేదండి, నేనే కొత్తగా చేశాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. చూసిన వారు ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.